హాయ్ అమిగోస్, 500 రూపాయల్లో కూడా మనం స్టార్ట్ చేయగలిగే బిజినెస్ ఐడియాలు అయితే చెప్తాను. టాప్ 10 అయితే చెప్తానండి. వీటిని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో అది మీ ఇష్టం, ఓకేనా? సో సాధారణంగా మనం చూసుకుంటే ఇప్పటి రోజుల్లో చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. అదేంటంటే మరి బిజినెస్ చేయాలి కానీ డబ్బులు లేవు, ఓకేనా? సో చిన్నగా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఒక 500 రూపాయలు అయితే బెస్ట్ అని చాలామంది అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను బెస్ట్ టాప్ 10 ఐడియాస్ అయితే తీసుకొచ్చానండి. ఇది ఫస్ట్ ఈ 500 రూపాయలతో మనమైతే చేయగలిగే బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వీడియోలో 400 రూపాయలతో చేయగలిగే వీడియోలు, అలాగే ఆ నెక్స్ట్ వీడియోలో 300 రూపాయలతో, అలాగే 100 రూపాయలతో కూడా చేయగలిగే వీడియోస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు ఇలాంటి రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకే? సో మరి ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి డ్రింకింగ్ వాటర్ బాటిల్ సెల్లింగ్. బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేదా హోటల్స్ దగ్గర కానీ మీరు చిన్నగా 5 నుంచి 10 రూపాయల మార్జిన్ అయితే మీకు ఇవి అమ్మితే మీకైతే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ సర్వీస్. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్స్లో కానీ, లేకపోతే బస్ స్టాండ్లో కానీ, బాగా రద్దీగా ఉండే ప్లేస్లో ఒక్కో చోట మనకి ఏదైనా అంగడి లాంటివి, ఏదైనా సంత లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ మీరు ఈ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేసి కూడా అమౌంట్ అనేది తీసుకోవచ్చు మీరు, ఓకే? తర్వాత లెమన్ సోడా అండ్ లెమన్ వాటర్ సెల్లింగ్. నిమ్మకాయల్లో ఉప్పు చక్కెరతో చల్లని నిమ్మకాయ రసం చేసి వేసవి కాలంలో గ్లాసు 10 రూపాయల నుంచి 20 రూపాయలకి అమ్మినా సరే మీకైతే బెస్ట్ మార్జిన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెన్ను స్మాల్. ఇప్పుడు పెన్స్ ఉంటాయి కదండి, స్మాల్ అంటే స్టేషనరీ సెల్లింగ్. హోల్సేల్లో మీరు పెన్నులు కొనుక్కొని వచ్చి స్కూల్స్ దగ్గర కానీ, లేకపోతే బస్ స్టాండ్ దగ్గర కానీ 5 రూపాయలకి 10 రూపాయలకి మీరైతే అమ్మొచ్చు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్ క్యారీ బ్యాగ్స్ అండ్ సెల్లింగ్స్. ఇప్పుడు చిన్న షాపుల దగ్గరికి, కొన్ని షాపుల దగ్గర క్యారీ బ్యాగ్స్ అమ్మరు కదా, సో అలాంటి వాటి దగ్గరికి మీరు గమనించి ఈ యొక్క బిజినెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ సీజనల్ ఫ్రూట్ సెల్లింగ్. అంటే అరటి పండు లేకపోతే ఇంకేదైనా పండ్లు మీరు కొంచెంగా కొనుక్కొని రోడ్ సైడ్ వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు వాటిని అయితే అమ్మొచ్చు, ఓకేనా? మరి 7th వన్ చూసుకుంటే రీఛార్జ్ సిమ్ హెల్ప్ సర్వీసెస్. చాలామందికి మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలో కూడా తెలియదండి. వాళ్ళకి రీఛార్జ్ ఎలా చేసి చిన్న కమిషన్స్ అయితే మీరైతే తీసుకోవచ్చు, ఓకే? సో తర్వాత యూజ్డ్ బుక్స్ అండ్ సెల్లింగ్. అంటే సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కొని స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు తక్కువ ధరకైతే వాటిని అమ్మొచ్చు, ఓకే? సో 9th వన్ వచ్చేసి కోల్డ్ వాటర్ గ్లాస్ సెల్లింగ్. అంటే చల్లని నీళ్లు కూలర్లో పెట్టి ఒక గ్లాసు 5 రూపాయల నుంచి 10 రూపాయలకి కూడా మీరు వేసవి కాలంలో అమ్ముకుని కూడా డబ్బు సంపాదించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ స్నాక్స్ సెల్లింగ్. అంటే బిస్కెట్లు లేదా చిన్న స్నాక్స్ హోల్సేల్లో మీరు కొనుక్కొని ఒక్కొక్కటి 2 రూపాయల నుంచి 5 రూపాయల మార్జిన్స్తో మీరైతే అమ్ముకోవచ్చు, ఓకే? మరి సో బిజినెస్ అంటే చాలామంది పెద్ద డబ్బులు అయితే పెట్టాలి అని అనుకుంటారండి చాలామంది. కానీ చిన్నగా స్టార్ట్ చేసి డైలీ కొంచెంగా సంపాదించడమే నిజమైన బిజినెస్ అంటే. మీ మైండ్ సెట్ ఈ 10 ఐడియాల్లో మీకు నచ్చింది ఏదో ఒకటైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి నిజమైన బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వర్క్ అయ్యే, బట్ అందరికీ కాదు, ఓకేనా? సో ఎవరైతే సింపుల్గా స్టార్ట్ చేద్దాం, మాకు పట్టుదల ఉంది, మాకు కొంచెం బిజినెస్గా నేను ఏదైనా చేయగలుగుతాను అనుకునే వాళ్ళ కోసమే ఇలాంటి బిజినెస్ ఐడియాస్. మీకు నచ్చితే ఇటువంటి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి. బికాస్ మనము డబ్బు సంపాదించడం అనేది తప్పు కాదండి. ఈ రోజుల్లో ఎవరైనా సరే డబ్బు సంపాదిస్తున్నావు లేదని అడుగుతున్నారు, కానీ ఎలా సంపాదిస్తున్నావు అనేది అడగట్లేదు. కాబట్టి మనం కష్టపడి వర్క్ చేసుకుంటేనే డబ్బు అయితే వస్తుంది. కాబట్టి సో ఇది చిన్నదా పెద్దదని కాకుండా ఇప్పుడు చిన్నదే కావచ్చు, రేపు పెద్దది అవుతుంది, ఓకేనా? సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.